ఇప్పుడు ఇలా కనెక్షన్స్ అయితే మనం ఇచ్చేసాం గదా! ల్యాన్ కేబుల్స్‌తో. సో, ఇప్పుడు నా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా బ్రో అంటే లేదు. అప్పుడే జరగదు మనకి. ఎందుకంటే ఇది ఏదైతే మీకిక్కడ ల్యాన్ పోర్ట్ ఏదైతే ఉందో, ఈ ల్యాన్ పోర్ట్‌కి ఒక ఐపీ గావాల్సుంటది అన్నిటికి. 3 సర్వర్స్‌కి. ఈ ల్యాన్ పోర్ట్‌కి ఒక ఐపీ అయితే అసైన్ చేయాల్సుంటది నేను. ఓకేనా? సో, ఐపీ అసైన్ చేయాలంటే నేనేం చేస్తాను ఇక్కడ జస్ట్ ఆ ల్యాన్ పోర్ట్‌లోకి వెళ్లి నేను ఐపీ అయితే ఇచ్చేస్తాను. 192.168.20.2 అనుకుందాం. సో, ఇది నా సర్వర్ ఒక ఐపీ ఇది. అలానే 20.3 సర్వర్ సి యొక్క ఐపీ వచ్చేసి 20.4. ఓకే. ఇప్పుడు నేను ఐపీ అనేది ఇచ్చేసాను. ఇప్పుడేం జరుగుతుందంటే, ఇదంతా సేమ్ నెట్వర్కే. ఇక్కడ చూస్తే ఇదంతా ఇప్పుడు నాకు నా సేమ్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే. ఇక్కడ ఏ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏ సర్వర్‌లో కూర్చొని నేను 20.3కి పింగ్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా నా పింగ్ అనేది ఈ ల్యాన్ పోర్ట్ త్రూ ఇలా నా స్విచ్‌కొచ్చి, ఈ స్విచ్ ఏం చేస్తుంది తెలుసా? ఆ రిక్వెస్ట్‌ని ఫ్లడ్ చేస్తుంది. సర్వర్ సికి ఫ్లడ్ చేస్తుంది. సర్వర్ బికి ఫ్లడ్ చేస్తుంది. సో, దాని తర్వాత అది నెట్వర్కింగ్ అనేది ఉంటుంది. సో, సి అనేది రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను బి యొక్క ఐపీకి మాత్రమే పింగ్ ఇచ్చాను కాబట్టి. సో, బి అనేది కమ్యూనికేట్ అవుతుంది. సో, అది ఇంకా డెప్త్ నెట్వర్కింగ్‌లోకి వెళ్ళకుండా నేను యూజువల్‌గా అయితే చెప్పేస్తున్నాను. సో, ఈ విధంగా మీరు ఒక డిజైన్ ఉంటే ఆటోమేటిక్‌గా సర్వర్ ఏ వచ్చేసి సర్వర్ బితో, సర్వర్ సితో కమ్యూనికేట్ అవుతుంది. బి సర్వర్ వచ్చేసి ఏ సర్వర్ సి సర్వర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. అలానే సి సర్వర్ వచ్చేసి బి సర్వర్ ఏ సర్వర్‌తో కూడా కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనా? ఇది నా ప్రైవేట్ నెట్వర్క్. ఇప్పుడు నాకొక రిక్వైర్మెంట్ వచ్చింది. నా రిక్వైర్మెంట్ ఎలా అంటే నా ఏ సర్వర్, బి సర్వర్, సి సర్వర్ అన్నీ నాకు నా ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. అంటే పింగ్ గూగుల్.కామ్ అంటే నాకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది స్విచ్ గదా! ఇప్పుడు ఇది నా స్విచ్. సో, స్విచ్ కింద నేనేం చేస్తాను, నేను ఇంకొక కొత్త డివైస్‌నయితే యాడ్ చేస్తాను. సో, ఆ కొత్త డివైస్ నేమ్ ఏరా అంటే రౌటర్. సో, ఆ కొత్త డివైస్ నేమ్ ఏంటి? రౌటర్. ఓకే. రౌటర్‌లో కూడా ల్యాన్ పోర్ట్స్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు ఈ రౌటర్ అనేది కూడా నాకు నా నెట్వర్క్ అండర్‌లోకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. నేనేం చేస్తాను, ఈ రౌటర్‌కి ఒక ల్యాన్ పోర్ట్ ఏదైతే ఉందో, ఆ ల్యాన్ పోర్ట్ నుంచి నేను ఒక కేబుల్ కనెక్టివిటీ నా స్విచ్ పోర్ట్‌కైతే ఇస్తాను. నా స్విచ్ పోర్ట్‌కైతే ఇచ్చాను. ఓకే. రైట్. ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుందంటే, రౌటర్ అనేది చూసేదానికి ఇలా ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను టీపీ లింక్ రౌటర్ అయితే తీసుకున్నాను. సో, యాక్చువల్‌గా మన ఆర్గనైజేషన్‌లో యూజ్ చేసే రౌటర్‌లు ఇలా ఉండవు. రౌటర్‌లో కూడా ఒక పెద్ద డబ్బా లాగా